హలో హాయ్ వెల్కమ్ టు గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం. మిత్రులారా, సో ఏపీ హిస్టరీలో వచ్చినటువంటి టెస్టులు కొన్నిటిని పరిశీలిద్దాం. ఈ షార్ట్ వీడియో ఖచ్చితంగా ఏపీ హిస్టరీలో మిమ్మల్ని 70+ తీసుకెళ్తుంది. ఆ క్వశ్చన్లు ఒకసారి చూడండి, ఇవి ఎలా ఉంటాయో ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఖచ్చితంగా గమనిస్తారు. సో ఈ ఈ ఈ క్వశ్చన్స్ అన్నిటినీ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మిత్రులారా. సో చెప్పుకునే ముందర నేను మీతో మాట్లాడుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఈ ప్రకటన పూర్తయిన తర్వాత గొప్ప విశ్లేషణ మనం చేస్తున్నాం. ఈ సూపర్ 4 గ్రాండ్ టెస్ట్ అనేది మనకు అందుబాటులోకి తీసుకొచ్చేశారు. రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి సూపర్ 4 గ్రాండ్ టెస్ట్. మిత్రులారా, సూపర్ 4 గ్రాండ్ టెస్ట్ అంటే పేపర్ 1 2 టెస్టులు, సో పేపర్ 2 2, సో మనకి పేపర్ 1 పేపర్ 2 2, మొత్తం 4 టెస్టులు ఇంటూ 150. సో ఫుల్ లెంత్ టెస్ట్గా వీటిని తీసుకురావడం జరిగింది మిత్రులారా. సూపర్ గ్రాండ్ టెస్ట్ సూపర్ 4. ఇందులో ఏపీపీఎస్సి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వీటిని టెస్ట్ చేయడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, మనం తయారు చేసిన బిట్లు పూర్తి ఏపీపీఎస్సి స్థాయిలో ఉన్నాయని. ఏ పరీక్ష చూసినా 90-95% క్వశ్చన్లు ఎందుకు వస్తున్నాయో మీరు గమనించండి. ఫిబ్రవరి 23 కూడా శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ దినోత్సవంగా మారిపోతుంది. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఇది పొరపాటు అభిప్రాయం కాదని కూడా నేను నిరూపించగలను. గట్టిగా కూడా మనం దానికోసం వర్క్ చేస్తున్నాం. శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ విద్యార్థులు ఇప్పటికే 160 టెస్టులు టాపిక్ వైజ్ రాస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే డైలీ టెస్ట్ సిరీస్ ఆగస్టు నుంచి రాస్తున్న వాళ్ళు కానీ, 2 months రాసిన వాళ్ళు కానీ, 3 months రాసిన కానీ అందరికీ తగిన సహాయం చేసే తీరాను. సో మీరు ఇందులో గమనిస్తారు, నేను మళ్ళీ ఎక్కువసేపు సమయం కూడా తీసుకొని మిత్రులారా, ఈ పుస్తకాల్లో ఉన్నటువంటివి ఇప్పుడు ఓరియంటేషన్ తగ్గట్టుగా 80 మూల గ్రంథాలను సేకరించబడి వాటికి లైవ్ అప్డేట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం వరకు కూడా జత చేయబడి అందించినవి. వీటి ఫీజు కూడా నామినల్ ఫీజు 600 మాత్రమే ఉంటుంది. ఈ లాస్ట్గా మీరు చేసేటువంటి ప్రయత్నం, ఇందులో నేను ఒకటి మీకు హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదో ప్రశ్న రాకపోతే మన కాన్ఫిడెన్స్ పోతుందనో, అమ్మో మనకు ఏదో అయిపోతుందనో, ఆ అభిప్రాయం అనేది చాలా పొరపాటు అభిప్రాయం నా ఉద్దేశం. 30 సంవత్సరాలు నా బోధన పరిశోధన అనుభవంతో తప్పనిసరిగా చెప్పగలను. మరి ఫిబ్రవరి 23 ఎగ్జామ్కి వెళ్తారు కదా, రాని బిట్లు ఉంటాయి కదా, అప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఇంకా మనకి ఇంకా 10 days ఉంది. మనం ఇంకా ఏమైనా చేయడానికి, రెక్టిఫై చేసుకోవడానికి, ఆలోచన చేయడానికి చాలా ఎక్కువ టైం కదా. ఎందుకంటే ఇప్పుడు అన్నీ చదివేస్తున్నాం కాబట్టి ఇంకెంత అనేది బోనస్ టైం కదా. ఇలా ఆలోచన చేయకుండా కాన్ఫిడెన్స్, మీకు మార్కులతో పని అంటే 0 వచ్చినా 150 వచ్చినా అది కాదు. మనం ఒక క్వశ్చన్పై 150 క్వశ్చన్స్ని ఒకేసారి ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నాం? మన మెదడు ఎంతవరకు స్వీకరిస్తుంది? మొదటి చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు మనం గుర్తుకున్నాయా? ఉంటే ఏ రకంగా ఉన్నాయి? అసలు ఏపీపీఎస్సి ఎలాంటి బిట్ వస్తుంది, ఎలాంటి బిట్లు రాబోతున్నాయి అనేది దీని ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను మిత్రులారా. సో ఇందులో చేరాలనుకున్న వాళ్ళు కానీ, నెక్స్ట్ చూడండి, ఎలా అడ్మిషన్ పొందాలో నేను చెప్తాను. ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో మీకు ఏ డౌట్ ఉంటే, ఏ సబ్జెక్ట్ డౌట్ చూడండి, 3 రోజుల్లో మీరు ఫినిష్ చేయొచ్చు. నేను 3 రోజుల్లో మీ కాన్ఫిడెన్స్కి చెప్పాను, కానీ సరైన కూర్చుంటే 1 dayలోనే అయిపోతుంది. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లోనూ 40 టెస్టులు ఉంటాయి. అంటే మనకు ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని ఇచ్చారు? వాడు సిలబస్లో 5 యూనిట్స్ ఇచ్చాడు. 5 యూనిట్స్లోనూ నేను ఎన్ని చేశాను? 40 భాగాలు. దేశంలో ఎవరు ఇట్లా చేయలేదని. ఈ 40 భాగాల్లో ప్రతి భాగానికి ప్రతి క్వశ్చన్ బేసిక్స్ కాకుండా, రిపీటెడ్ కాకుండా, ఓల్డ్ కోర్స్ కాకుండా కొత్త సమాచారం ఇచ్చాం. ఇప్పుడు ఏపీ అయితే 28 పుస్తకాల నుంచి వస్తాయి. సో అట్లా ఎస్ఎన్టీ అయితే 14 సోర్సెస్, అట్లా ఎకానమీ 14 సోర్సెస్ విత్ లైవ్ అప్డేట్స్, అట్లాగే పాలిటిక్ కూడా ఇలా ఇచ్చి ఉంటారు. సో దీన్ని మీరు చివరిసారిగా కూడా మీరు చూసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా టైం ఉంది. ఏ సబ్జెక్టు మీకు భయం వేస్తుందో ఆ సబ్జెక్ట్ ఒకే క్లారిటీతో చూద్దాం. శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ విద్యార్థులు వారికి ఇంకా నేను ఒక వరాన్ని ఇప్పుడు ప్రకటిస్తాడా, ఏపీ హిస్టరీలో అన్ని టెస్టులు ఎప్పుడో అయిపోయినాయి కదా, వాళ్ళకి నెలల ముందే అయిపోయినాయి. ఎందుకంటే దాంట్లో లైవ్ అప్డేట్స్ ఉండవు కదా, ముందే తయారు చేసి పెట్టేసాం అవి. ఇప్పుడు వారికి మరింతగా 3 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టబోతున్నా. ఏన్షియంట్ మీడియాలో 2 days, ఆధునిక ఆంధ్ర చరిత్ర 1 day, మొత్తం 3 రోజులు వాళ్ళకి మరింత డ్రైవ్ పెట్టి ఇంకా ఏం చేయగలమో 70+ దాటడానికి ఏం చేయాలో అంతా కూడా నేను
చేస్తా. అంతేకాకుండా 16, 17, 18 వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. ఇంకా ఎస్ఎన్టీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటికల్ ఏదైనా 70 కొట్టాలన్న గట్టి ధైర్యంతో ఉన్నాం. చూద్దాం దేవుడు ఎంతవరకు మనకు సహాయం చేస్తారో. 3 సంవత్సరాలుగా ఒకే కూర్చుపోయిన తినక కొడక ఇంక ఎన్ని బాధలు పడ్డా నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలి. నా వీడియో చేస్తాను. అట్లా కూడా మనం కష్టపడ్డాం. థ్యాంక్ యూ మిత్రులారా. ఇందులో ఏదైనా మీరు చేరడానికి ఇదిగోండి, మీకు ఒక సెకండ్ ఆగండి. అది ఎలా చేరాలో చెప్పేస్తే నేను ఇంకా సిలబస్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి, వారు డెమో కూడా పెడతారు. అంతేకాకుండా శ్రీ మేఘన థింక్ టేక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంకా మీరు ప్రయత్నాలను కొనసాగించవచ్చు. రైట్, ఇంకా చివరి వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. తొక్క తీసే ప్రయత్నం మనం చేద్దాం మిత్రులారా. రైట్, ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తున్నాం. సో రైట్, చూడండి, ఇక్కడ చెల్లుబాటు అయ్యేవి అంటే రైట్ స్టేట్మెంట్ మిత్రులారా. ఈ రైట్ స్టేట్మెంట్ ఫస్ట్ 4 స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు. ఇది ఏపీ హిస్టరీలే కదా, సబ్జెక్ట్ అంతా ఎలాగో ఏపీ హిస్టరీలోనే అనుకోండి. ఏపీ హిస్టరీలో ఇది ఏమిటంటే సంబంధించింది తూర్పు చాళుక్యులకు సంబంధించిన బిట్టు. ఇందులో మాగల్లు శాసనంలో అష్టాదశ తీర్థుల ప్రస్తావన ఉంది. మాగల్లు శాసనము అనేది దానార్ణవుడి కాలంలో వేయబడిందని, కాకతీయ రాజుల తొలి ప్రస్తావనలు ఉన్నాయని ఆల్రెడీ గతంలో అడిగేశాడు. కాబట్టి ఇంకో కొత్త పాయింట్ మనం రాసాం. అష్టాదశ తీర్థుల ప్రస్తావన ఉంది. కరెక్ట్, కరెక్ట్. తూర్పు చాళుక్యులు చోళులతో ఎక్కువగా యుద్ధాలు చేశారు. రాంగ్. సో వీరు ఎక్కువగా యుద్ధాలు రాష్ట్రకూటులతో చేశారు. మీకు ఇంకో మంచి బిట్టు కూడా నేను మనోళ్ళకి ఆల్రెడీ నేర్పించేసినది. అంటే ఎవరెవరితో యుద్ధాలు చేశారు, ఇందులో యుద్ధాలు చేయని వారిని గుర్తించండి అనేది నేను పూర్తిగా మీకు సహాయం చేస్తున్నా. శ్రీ మేఘన థింక్ ట్యాంక్ విద్యార్థులు అది గమనిస్తారు. నెక్స్ట్, తూర్పు చాళుక్య ప్రభువు 2వ అమరాజు జైనాన్ని నిరసించాడు. రాంగ్. ఎందుకు? 2వ అమరాజు కాలంలో జైనము ఆయన అభిమానించాడు. వారి యొక్క రాణి జైన మతాన్ని అవలంబించారని కూడా మీరు చదివి ఉంటారు. అది నీకు ఎట్లా తెలుసు గోపాల్ రెడ్డి అంటే అనేక శాస్త్రాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే టీ స్టేట్మెంట్ మనం మర్చిపోయామండి. తూర్పు చాళుక్యుల కాలంలో అష్టాదశ కులాలు ఉండేవి. కరెక్ట్ అండి, అష్టాదశ కులాలు. కరెక్ట్ ఏంటి? ఏ మరియు సి. ఎక్కడుంది? ఇక్కడ ఏ మరియు సి. అష్టాదశ కులాలు ఉన్నాయని, తూర్పు చాళుక్యుల యొక్క కుల ధర్మాన్ని సమయధర్మము అని అంటారని, అందులో మనకి చాలా 5 పాంచరం అనే కుల వ్యవస్థ ఉందని, అది ఆనాటి సమాజాన్ని ప్రభావితం చేసిందని, ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. రైట్ మిత్రులారా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకేమీ ప్రకటన ఉండదు, చెప్పేసిన ఆల్రెడీ. ఇంక సిలబస్ వరకు వెళ్ళిపోతాం. నెక్స్ట్, ఇది నేను చాలాసార్లు ఇచ్చాను. ఇది మీరు తెలిసిందే అనుకుంటాను, ఎందుకంటే మన దాంట్లోనే చెప్పాను. ఇంక మిగతా వాళ్ళకి తక్కువ స్థాయిలో తెలిసింటుందిలేండి. దీన్ని ఇంకో కోణంలో వచ్చాం. కింది వనలో జనజీవనంలో సామాన్యమైన ఇంద్రజాల విద్య అయిన బిందుమతి విద్య ఎవరి కాలంలో ప్రదర్శించారు? నేను ఆల్రెడీ గతంలో ఏమడిగా, బిందుమతి విద్య అనేది ఎవరి కాలమో అని అడిగాను. ఇంకా ఆన్సర్ స్ట్రైట్గా చెప్పేస్తున్నా, రెడ్డి రాజులు. కానీ ఈసారి అడిగిన బిట్ ఏంటి? ఈ బిందుమతి విద్య ఏంటి? మ్యాజిక్, ఇంద్రజాల విద్య. అది చాలా ఇంపార్టెంట్. ఏమంటాడు? గురుకుల విద్య, ఇంద్రజాల విద్య. అర్థమవుతుందండి? అట్లా వాడు బిట్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇదేంటి? ఇంద్రజాల విద్య, బిందుమతి విద్య. ఇది చాలా ప్రధానమైన. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ ఇంకోటి చేస్తా. ఏ రెడ్డి రాజుల కాలంలో బిందుమతి విద్యను ఎక్కువ ప్రదర్శించేవారో? ఇది 28 పుస్తకాలు ఓన్లీ ఏపీ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో 160 పుస్తకాలను ఈ 30 సంవత్సరాల కాలంలో చదివి పరిశోధించి బోధించి నరాన హిస్టరీని జీర్ణించుకున్న వ్యక్తిగా చెప్తా ఉండ. తొక్కదీసి ఎక్కడికైనా ఎవరికైనా ఏ స్థాయిలోనైనా మనం సమాధానం దానికి చెప్పగలం మిత్రులారా. నెక్స్ట్, 3వ బిట్. ఆంధ్ర నుండి ఉప్పు సత్యాగ్రహంలో ఫస్ట్ ఏవి సరైనవి అంటే రైట్. ఆంధ్ర నుండి ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ వెంట నడిచిన వారు ఎర్నేని సుబ్రహ్మణ్యం. రైట్. కానీ ఈ బిట్ ఇంకా అడిగే అవకాశంలా. నేను మీకు బేసిక్స్ ఒకటి చెప్పకపోతే ఏంటి గోపాల్ రెడ్డి ఏవేవో అడిగేస్తున్నాడు అని అనుకుంటారని చెప్పా. ఇది నాకు ఇష్టమే లేదు. ఎందుకో తెలుసా? దాదాపు ఈవేళ 2005 కదా, 2006-8 ప్రాంత మధ్యలోనే ఎర్నేని సుబ్రహ్మణ్యం బిట్ అడిగేసాడు. ఓకే. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఆంధ్ర నాయకులు, ఇక్కడ గాంధీజీని అనేది ఉండాలండి. గాంధీజీని అమోదులో కలిశారు. రాంగ్. ఇది గొప్ప బిట్ అవుతుంది. మీకు అడుగుతారు ఎక్కడ కలిశారు? జంబుసోరులో కలిశారు. ఆ జంబుసోరులోనే గాంధీజీ ఆంధ్ర నాయకులకి దిశానిర్దేశం ఇచ్చి మనకి డ్యాసు నాయకుడిని ఎవరైనా కొండా వెంకటప్పయ్య,
సో డిక్టేటర్గా ప్రకటించారు, సర్వాధికారిగా ప్రకటించారు. అది కూడా సొల్లు పెట్టే డిక్టేటర్గా ఎవరిని ప్రకటించారు, బోల్డ్ సార్లు అడిగాడు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీకు మరీ చెప్తున్నా, సింపుల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కొట్టడం, అడగడం, అడిగిన దాంట్లో కొత్త అప్డేట్ అడుగుతాడు. ఆ కొత్త అప్డేట్ పైన ఎవరికైతే ఎట్లా పట్టు ఉంటుందో వాడు గట్టిగా దాన్ని ఆన్సర్ చేయగలడు. ఎంతమంది నేను ఈసారి ఈ గ్రూప్స్లో నేను నాయకత్వం వహిస్తున్న ఎవరు నా వెంట నడుస్తున్న వాళ్ళు ఎన్ని కొట్టిస్తానో చూడండి. మీరు ఆందోళన అనేది లేకుండా నేను ఏమైనా చేయగలను. మీరు గొప్ప ఆందోళన వదిలేస్తే సమర్థంతో నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో అందరికీ 0 వస్తే నేను 5 తెప్పించగలని అంత కృషి చేశానని కూడా మీకు వినమ్రంగా విన్నవించుకుంటున్నాను మిత్రులారా. రైట్ నౌ కమ్ టు ది పాయింట్. ఆంధ్రలో ఇది రాంగ్ కదా, జంబుసోర్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి ప్రేరణ ఇచ్చిన సంఘటన భీమవరం ఘటన. రైట్, మీకు తెలుసా ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం అత్త పెద్ద ఎత్తున వాడవాడలా, నెలుచెరువులా, దశదిశలా తరం నిరంతరం ఉవ్వెత్తున ఎగిసి పడడానికి నేటి పశ్చిమ గోదావరి అంటాం కదా, ఆనాటి గోదావరి ప్రాంతంలోని భీమవరం ఘటన చాలా ప్రముఖమైనది. ఈ భీమవరం దానికి దండు నారాయణరాజు నాయకత్వం వహించాడు. ఈ దండు నారాయణరాజు నాయకత్వం వహించి భీమవరానికి దండు నారాయణరాజు, ఈ పుచ్చలపల్లి సుందరయ్య, దండు నారాయణరాజు ఇంకా టీం అంతా వచ్చి భీమవరంకు ఉప్పును తీసుకొస్తున్న సమయంలో ఆ పల్లి పేరు సమంగా నాకు ఐడియా లేదు, నామిపాడు ఏదో అంటారు. ఆ పల్లి నుంచి వస్తూ ఉండగా ఏం జరిగిందంటే పోలీసులు ఇతన్ని కుళ్ళబొడి చేశారు. అప్పుడు ఏమన్నారంటే అప్పుడు సామాన్యులు వచ్చి ఇతన్ని చాలా ప్రశంసించారు, పాటలు కూడా రాసేశారు. ఏం రాసేశారు తెలుసా, దండు మునగాడు, దండువారు బుల్లోడు, ఈ దండు నారాయణరాజు అని ఒక పాట కూడా రాశారు. ఇతన్ని ఏ జైల్లో ఉంచారని కూడా పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఇతను అరెస్ట్ చేసి రాజమండ్రి కారాగారంలో ఉంచారు. మిత్రులారు ఇది కరెక్ట్ కాబట్టి ఏంటి ఇప్పుడు ఏ మరియు సి అంటే 2 ఆన్సర్, బి రాంగ్ అని చెప్పాం కదా. నెక్స్ట్ రెండవ సరైన స్టేట్మెంట్స్ అడిగారు. 2వ ప్రతాపరుద్రుడు పెద్ద ఎత్తున సాగు భూములను అందుబాటులోకి తెచ్చాడో. రైట్, ఎందుకో తెలుసా, 2వ ప్రతాపరుద్రుడి గణపతి దేవుడి కాలనాటికే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అంతా అఖిలాంధ్ర ప్రాంతం ఏర్పడి అఖిలాంధ్ర అంటే ఆంధ్రము అనేటువంటి భావన వచ్చేసింది కదా. మరి వీరికి అందరికీ కూడా ఎట్లా ఇంత పెద్ద ఎత్తున తిండి ఎక్కడి నుంచే సమకూర్చాలి? అప్పుడు ఆయన ఏం చేసింటే 2వ ప్రతాపరుద్రుడు అనేక రాయితీలు ప్రకటించి పెద్ద ఎత్తున భూముల్ని సాగులోకి తెచ్చి అడవులంతా క్లియర్ చేశాడు. నాకు గుర్తున్నంత వరకు నేటి కర్నూలు ప్రాంతంలో ఉన్న అడవులన్నిటినీ క్లియర్ చేసి వ్యవసాయ భూములు అందుబాటులోకి తెచ్చింది మనోడే 2వ ప్రతాపరుద్రుడు. రైట్ మిత్రులారా, కేసరి సముద్రమును తవ్వించిన మొదటి ప్రోడరాజు. ఇది ఇట్లాంటివి అడుగుతాడని నేను అనుకోను. ఎందుకు ఈ బిట్టి తగిలించాను అదే చెప్తానులో. అన్నీ ఏవేవో ఇచ్చేస్తాడు గోపాలరెడ్డి అని ఎక్కడ అనుకుంటాను. ఏవేవో కాదు, పరీక్షలో వచ్చేవిస్తాను. అది గుంట్లో గుర్తిస్తే కదా చచ్చిపోతారు. అన్నీ సింపుల్ బిట్లు కావాలి. ఇదేట్రా ఇది, కేసరి సముద్రం తవ్వించిన వాడు అట్లా కాదు. కోమటి చెరువుని ఎవరు తవ్వించారు, గౌరీ సముద్రాన్ని ఎవరు తవ్వించారు, విశ్వనాథ సముద్రాన్ని ఎవరు తవ్వించారు, కాకతీయుల కాలం అదిరా బిట్టు. అట్లాంటివి చెప్తే భయపడిపోతారు. ఇంకర్మ. సరే, ఇంక మనం ఏం చేస్తాం? తొలి కాకతీయులు జైనులు కరెక్ట్ అంటే ఏమేమి కరెక్టో. సో అది మరి డి ప్రతాప చరిత్రము కర్త వామనభట్టు రాంగ్ అండి. అంటే ఏబిసి 3 కరెక్ట్. ఏబిసి కరెక్ట్. సో కాబట్టి ఏబిసి కరెక్ట్. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను. తొలి కాకతీయులు జైన్లు అన్నప్పుడు మీరు మంచి బిట్టు. గణపతి దేవుడు కాకతీయ సార్వభౌముడు ఏ పట్టణంలో ఉన్న జైనులు హింసించాడో అది చాలా ఇంపార్టెంట్. కందబోల, హనుమకొండన, ఓరుగల్లున ఇట్లా బిట్లు అడిగేటువంటి అవకాశం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా తొలి కాకతీయులు ఎవరు జైనాన్ని విస్తరించి అచంద్రార్కం నిలిచివేలా చర్యలు తీసుకున్నారు, అట్లాంటి బిట్లు కూడా మనకి చాలా. రైట్ మిత్రులారా, నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్లో మీరు చూస్తారు. ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది. సో సరైనవని అడిగాడు. సో 2వ తల్లికోట యుద్ధంలో తంజావూరు నాయకులు రామరాయలకి సహాయం చేశారు. రైట్, మీరు అందరూ మొదటి తల్లికోట యుద్ధం చదువుతారు. ఓకే, 2వ తల్లికోట యుద్ధం చాలా కీలకమైనది. ఈ 2వ తల్లికోట యుద్ధానికే మీరు గమనించారు తోపూరు యుద్ధము అంటారు. తోపూరు యుద్ధంగా 2వ తల్లికోట యుద్ధంగా పేరుగాంచిన దానిపైన బిట్టు వచ్చే అవకాశాలు 100కు 100% ఉన్నాయి మిత్రులారా. అందుకే దీన్ని తీసుకొచ్చా. ఈ రామరాయలకే రామదేవరాయలు అని కూడా పేరు. రామరాయలుగా పేరుగాంచిన వారికి తంజావూరు నాయకులు, ముఖ్యంగా రఘునాథ నాయకులు చాలా గట్టిగా కృషి చేశారు. గట్టి స్టేట్మెంట్ కరెక్ట్. ఈ యుద్ధంలో మధుర జింజీ పాలకులు గొబ్బూరు జగ్గరాజుకి సాయం చేశారు. ఇది కరెక్ట్. చూడండి, మధుర జింజి అయితే గొబ్బూరు జగ్గరాజుకు, తంజావూరు అయితే
రామరాయలకు. అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలా? తంజావూరు మధుర జింజి వర్సెస్ వీళ్ళకిద్దరికి గొడవ. అర్థమైంది కదా? ఇందులో ఈ యుద్ధంలో మీరు గమనించాల్సిందే, పోర్చుగీస్ వారు డచ్ వారు కూడా జోక్యం చేసుకున్నారు. పోర్చుగీస్ వారేమో ఈ ఈ గొబ్బూరు జగ్గరాజుకి సహాయం చేశారు. ఇది కూడా మంచి బిట్ అవుతుంది మీకు. అలాగే రామరాయలకేమో డచ్ వారు సహాయం చేశారు. ఇది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అడిషనల్గా అడుగుతాడు. ఈ యుద్ధంలో రామరాయలు అతి ఘోరంగా ఓడిపోయారు. రాంగ్. ఎందుకో తెలుసా? గొబ్బూరు జగ్గరాజు తలదీసి ఈ యుద్ధానికి ముగింపు పలికింది ఎవరంటే మావోడే తంజావూరు నాయకుడు రఘునాథ నాయకులు. కట్టి ఇది కూడా కరెక్ట్. అంటే ఏమని కరెక్టో? 3 ఏబిడి కరెక్ట్. ఏమని కరెక్ట్ మిత్రులారా? ఏబిడి కరెక్ట్. సో ఇది నేను మీకు చెప్పినటువంటిది మిత్రులారా. ఇంతకంటే నేను మరీ చెప్పను. ఇందాక చెప్పిన సూపర్ 4 గ్రాండ్ టెస్ట్ అని టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో ఏ సబ్జెక్టు మీరు లోపంగా ఉంటే ఆ సబ్జెక్టుని 3 రోజులు ధైర్యం ఉన్నట్టయితే ఒక రోజులో క్లోజ్ చేసేస్తాడు కూర్చొని. ఇంక చదవాల్సింది ఏంటంటే చదివేశారు కదా, ఇంక ఈ ప్రయత్నాలు మీరు చేస్తారని ఆశిస్తూ, సో రేపటి నుంచి అన్నిటికీ అవి ఈవేళైనా మీరు అన్నిటిని అడ్మిషన్లు తీసుకోవచ్చు, ప్రారంభించవచ్చు. ఓకేనా మిత్రులారా? ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.